Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. మన ఒక పెద్ద మనిషి, ఆమె 50 ఏళ్ళు ఉంటుంది. నేను నందూస్ వరల్డ్ అని వాళ్ళ గురించి ఒక వీడియో చెప్పిన, ఈ ఇంటర్వ్యూలో చెప్పిన. ఏమని చెప్పిన అంటే, మీరు ఇంత అడావిడి చేస్తారు, వాళ్ళు లండన్ సిటిజన్స్, వాళ్ళని అరెస్ట్ చేసే యోగ్యత మనకు ఉండదు, జస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయగలుగుతాము, వాళ్ళని మీరు ఎంటుక కూడా వీకలేరని చెప్పాను నేను. ఆమె నా గురించి వీడియో పెట్టింది. వేణుస్వామి ఇట్లా అంటుండే ఎంతవరకు సమంజసం, నందూస్ వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయలేమంట. నాలెడ్జ్ లేకపోతే నేనేం చేస్తా? నీకు అర్థమైందా? నాలెడ్జ్ లేకపోతే నీకు నేనేం చేస్తా? మన ఎవడో ఒక లవర్స్ ఇద్దరు కొట్టుకున్నారు, సెలబ్రిటీ కపులు, ఒక ఎన్ఆర్ఐ ఇద్దరు అనుకున్నారు, అందులో నా ఇష్యూ వచ్చింది. వేణుస్వామి పేరు చెప్పింది అమ్మాయి, చెప్పంగానే పొలోమంటే వేసిర్రు, వాడు 10 కోట్లు ఇచ్చిందంటే ఇచ్చిర్రు. అంటే మీడియాలో ఒక్కడు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక్కడు కూడా, అరే నువ్వు ఈ అమ్మాయికి 5 ఏళ్ళలో 10 కోట్లు ఇచ్చినావంటే నీ అయ్యను వేడికని తెచ్చినవరా పైసలను ఒక్కడు అడగలే. ఇప్పుడు నీ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించిండు, 5 ఏళ్ళలో 10 కోట్లు ఇచ్చినా నీకు చెప్పిండు అనుకో, లండన్ నుండి వచ్చి, నువ్వేమడుగుతావమ్మా? బేసిక్గా 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఎట్లా సంపాదించినావు అడుగుతావాడు కదా? నువ్వు అడుగుతావాడు కదా? చెప్పు తల్లి, నువ్వు భూగ సినిమా చూపిస్తావు నాకు. అడుగుతావు కదా? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలు ఒక అమ్మాయికి పెట్టిండు మీ తమ్ముడు అంటే సంవత్సరానికి ఎంత సంపాదించినట్టు? 2 కోట్లు. లండన్ రూల్స్ ప్రకారము నువ్వు 1 కోటి రూపాయలు దాటితే 50% ట్యాక్స్ తీసుకుంటారు. అంటే వీడు సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తే 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ వంగ 2 కోట్లు వీని చేతికి వచ్చినట్టు. అంటే వీడు అమ్మాయికి 10 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో ఇవ్వాలి అంటే వీని సంపాదన 5 ఏళ్ళలో 20 కోట్లు. అంటే 20 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినవరా గాడిది కొడుక అని అడగాల్సిన ప్రశ్న ఒక అక్కగా నీకు ఉందా లేదా? మరి వీడు ఏం పీక్ పడగొట్టిండు, ఏం 888 చదివిండా, 88 చదివిండా, 10-8 చదివిండా? అంటే జనరల్గా IIT అంటారు కదా, అట్లా కాకుండా ఎన్ని ఐలు ఉన్నాయి వీని ముంగట అనేది నీ ప్రశ్నించాలన్నా వద్దా? రెండోది 20 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఏం చూసి పెట్టి కలవడ్డవురా నువ్వు అడగాలే కదా. కానీ ఎవ్వరు అడగలే, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎవ్వరు అడగలే. కానీ ఎవరైతే CCS పోలీసు ఉన్నాడో ఆయన అడిగిండు, గాడిది కొడుక, అమ్మాయికి 10 కోట్లు పెట్టినా అంటున్నావు, లండన్ రూల్స్ ప్రకారం నువ్వు 20 కోట్లు సంపాదిస్తే నువ్వు అమ్మాయికి 10 కోట్లు పెట్టినట్టు 5 ఏళ్ళల్లో నువ్వు ఏం మీకు పడగొట్టినావు అని అడిగిండు. ఇగో ఇది క్వశ్చన్. అంటే నేను ఏమంటున్నా అంటే, మీడియా రాగానే అడావిడి చేయకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడినావు, ఇవాళ ఎంత ఈజీ యాక్సెస్ అయిపోయిందంటే ఆడెవడో మనకు తెలియదు, ఒక సెల్ ఫోన్ పట్టుకుంటాడు, ఎవరిని ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు. అర్థమైందా? చివరికి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్న పాయింట్ ఇది. అంటే నువ్వు రేప్ చేసినావు పోసుకో, మర్డర్ చేసినావు పోసుకో, ఈ రెండింటికే నువ్వు భయపడు. ఎందుకంటే ఈ రెండిట్లలో నేను ఎవడు కాపాడలేడు. రెండోది, అన్ని టీవీలో ఒకేలాగా వస్తుంది, గుర్తుపెట్టుకో, అన్ని టీవీలలో ఒకేలాగా వస్తుంది. కానీ ఎవరు కూడా నిన్ను మ్యానిపులేట్ చేసి టీవీ ఛానళ్ళలోనో సోషల్ మీడియాలో నీకు జడ్జిమెంట్ ఇవ్వలేరు. అర్థమైందా? ఈ రెండిట్లలో జరిగిపోతాయి. ఈ రెండు నువ్వు మర్డర్ చేసావనుకో, పోక్సోలు ఇరికినావనుకో, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. కానీ అట్లా కాకుండా నీ మీద ఎవడో ఈర్ష్యతో పెట్టే వీడియోలు, నీ మీద ఎవడో తెలియకుండా పెట్టే వీడియోలు, లేకపోతే జియో ఫ్రీగా ఇచ్చింది కదా 1 GB 1 TB అని చెప్పేసి కింద స్టేట్మెంట్లు కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, ఆడవాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. సెలబ్రిటీలు కానీ నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా దొరకంగానే వాళ్ళ మీద వచ్చేటువంటి ట్రోల్స్ను, మేమ్స్ను తట్టుకోలేనటువంటి స్థితిలోకి సమాజం నెట్టబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, జనరల్గా అమ్మాయి ఏం చేస్తుంది? నేను సోషల్ మీడియా ట్రోల్ చేసింది, నువ్వు ఎదుర్కోవాలి, ఇగ్నోర్ చేయాలి. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవుతుంది, మంచి సమాధానం అవుతుంది. చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు మనం ఎరవేసినప్పుడు ఏ చేపనైతే నోరు తెరుస్తుందో అది చచ్చిపోతుంది, నోరు తెరవని చేప బతుకుతుంది. అట్లనే కొన్నిసార్లు మనం నోరు మూసుకోవాలి, దాన్ని ఇగ్నోరెన్సీస్ అంటారు. కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ ఈజ్ బెటర్ ఆన్సర్ అంటాం. సో వాడిని వదిలేయడమే మనం బెటర్ ఆన్సర్.